ఓకే గాయ్స్. సో ఈరోజు నేను డీమార్ట్ వ్లాగ్ చూపించబోతున్నాను. వీకెండ్‌లో ఇంకా బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి నేను నా ఫ్రెండ్ కలిసి అయితే డీమార్ట్‌కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. మా పీజీ నుండి డీమార్ట్‌కి ఒక 15 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్. బట్ మేము ఫుల్ బద్ధకంతో ఉన్నాము. ఆ రోజు ఎండ కూడా ఎక్కువగా ఉండేసరికి ఇంకా ర్యాపిడోలో అయితే బుక్ చేసేసుకున్నాము. ఇంకా డీమార్ట్ అంటే తెలిసిందే కదా! ఒకదానికోసం వెళ్తే ఏవేవో కొంటాము. యాక్చువల్లీ నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్తుందంట. సో, ఇంటికి కొన్ని వస్తువులు పట్టుకెళ్తా అనైతే తీసుకెళ్ళింది. నేనేమో ఏం తీసుకోవద్దు కదా అని బ్యాగ్ కూడా తెచ్చుకోలేదు. బట్ ఎండ్‌లో ఏమైందో నేను చెప్తాను. సో, ఫస్ట్ స్నాక్స్ సెక్షన్‌లోకి వెళ్ళిపోయాము. అవసరం ఉన్నా లేకపోయినా ఎలాగో ఇంకా హాస్టల్లో స్టే చేస్తాం కాబట్టి మాకు ఏదో ఒక ఫుడ్ కావాల్సి ఉంటుంది. సో, ఇంక అందుకని చెప్పేసి అలా స్నాక్స్ అన్నీ చూస్తూ ఉన్నామన్నమాట. డార్క్ ఫ్యాంటసీ, చిప్స్, బిస్కెట్స్ అలా కొన్ని చూస్తూ ఏమైనా మంచిగా ఉన్నవి సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాము. తర్వాత ఏమో ఇంకా పీజీలో ఫుడ్ అంత బాగోదు కదా కొన్నిసార్లు. అప్పుడు ఏమి తినకపోవడం కన్నా అట్లీస్ట్ పికిల్ ఉంటే మేనేజ్ చేయొచ్చు కదా అని ఎంతమందికి ప్రియా పికిల్ అంటే ఇష్టము. మాకైతే ప్రియా ఒక్కటే నచ్చుతుంది. బట్ మాకు ఇక్కడ ప్రియా ఆవకాయ పికిల్ దొరకట్లే, లైమ్ పికిల్ ఒకటే ఉంది. లైమ్ పికిల్ ఏమంత నచ్చదు మాకు, ఇంకా అందుకు లైట్ తీసుకున్నాము. ఇంకా సోయా స్టిక్స్ తీసుకుంటున్నాము హల్దీరామ్స్ నుండి. అవైతే బాగుంటాయి కదా తినడానికి. అండ్ ఇంకా ఇక్కడ స్వీట్స్ చూస్తున్నాం అనమాట. సో నాకైతే ఈ కాజు కట్లీ అంటే చాలా ఇష్టం. బట్ అది చాలా కాస్ట్లీ ఉంటుంది ఏంటో. ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక్కసారి హ్యాండ్తో ట్రై చేయాలి అసలు ఎలా ఉంటుందో చేసి చూస్తే. బట్ నేను స్వీట్స్ అంత ఎక్కువ తిన్నాను, అందుకే ఒకేసారి కొనడం ఎందుకని చెప్పేసి ఆ కాజు కట్లీ కొనడానికి ఆలోచిస్తా. ఇంకా ఈ డ్రింక్ బాటిల్స్ అవి చూసారు కదా. సో 55 రూపీస్ ఆఫర్, 45 రూపీస్ ఆఫర్, అలా మనకి చాలా ఆఫర్స్లో ఉంటాయి. నాకు తెలిసి ఫ్యామిలీ మెంబర్స్కి నెల సరిపడా సరుకులన్నీ ఒకేసారి కొనుక్కుంటే డీమార్ట్లో చాలా అంటే చాలా మిగులుతుంది. బట్ డీమార్ట్లో మనకి మనీ ఖర్చు అయ్యే విషయం ఏంటంటే ఒకదాని కోసం వెళ్తాం కానీ ఇంకో 5-10 వేసుకుని తెచ్చుకుంటాము. అందుకే మనకి మనీ వేస్ట్ అయితే. ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుని వెళ్తే అస్సలు వేస్ట్ అవ్వవు. ఇంకా బై 1 get 1 ఆఫర్ ఉంది పాండ్స్ జెల్ మాయిశ్చరైజర్కి. సో మేము ఇంకా చెక్ చేస్తున్నాం కొందామా వద్దా అని చెప్పి. లాస్ట్కి అయితే ఏం కొనలేదు. నేనైతే మెడమిక్స్ శాండిల్ సోప్ చూస్తున్నాను. నార్మల్గా నా చిన్నప్పుడు ఎప్పుడో యూజ్ చేసేదాన్ని మెడమిక్స్ సోప్. సో ఒకసారి ట్రై చేద్దామని చూస్తుంటే పెద్ద ప్యాకెట్ కనిపిస్తుంది. ఇంకా చిన్న ప్యాకెట్ దొరకలేదని వచ్చేసాను. ఇంకా రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అయితే ఎన్నిసార్లు కొన్నా పోగొడతానే ఉంటాం, మళ్ళీ కొంటానే ఉంటాము. ఇంకా నా ఫ్రెండ్ ఏమో నెయిల్ కటర్ చూస్తుంది, అందులో కూడా డిజైన్ ఎత్తుకుతుంది. ఇంకా దేనికోసం వెళ్ళినా బట్టల సెక్షన్కి మాత్రం ఖచ్చితంగా వెళ్తాం కదా. నేనైతే ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా టీ షర్టో టాపో ఏదో ఒకటి అయితే తీసుకోకుండా అస్సలు రాను. బట్ ఈసారి ఏం తీసుకోకూడదు అని బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి వెళ్ళాను. సో అన్ని కాస్ట్ చూస్తున్నా కానీ దేన్ని అసలు ముట్టుకోనే లేదు, ట్రయల్ కూడా వేయలేదు. ఇంకా ఈ ఫ్లవర్ బొకేస్ లాగా ఉన్నాయి కదా, ఇవి ప్లాస్టిక్వి చాలా క్యూట్గా అనిపించినాయి. అండ్ ఇవి కూడా అంతే, పాట్స్ ఉన్నాయి చూడండి. సో నేను ఇది హాస్టల్లో పెట్టుకుందామా తెచ్చుకుని అనుకున్నా. బట్ ఇది ప్లాస్టిక్ కదా, రియల్ ప్లాంట్ పెట్టుకుంటే యూస్ కదా అని ఇంకా లైట్ తీసుకున్నా. ఇంకా గిఫ్ట్ బాక్సెస్ ఉన్నాయి, మనకి ఎవరైనా గిఫ్ట్స్ ఇవ్వాలి అంటే చాలా బాగుంటాయి క్యూట్గా. బట్ ఎందుకులే మనం ఎలాగో వాడమని చెప్పేసి ఇంకా వదిలేసాం. 49 రూపీసే అంట జస్ట్. ఇంకా తర్వాత ఏమో స్టీల్ వస్తువులు అవి చూస్తున్నాము. హాస్టల్లో ఉంటాం కాబట్టి ఇంట్లో బోలెడని స్టీల్ ఐటమ్స్ ఉంటాయి. కాకపోతే మనకి ఇక్కడికి వచ్చే వరకు గుర్తురాదు ఏం కావాలో ఏం వద్దో. సో ఇక్కడికి వచ్చాక ఇక్కడ చూసినప్పుడు మాత్రం చాలా క్యూట్గా కొనుక్కుందామా అని అనిపిస్తుంది. బట్ నేనైతే కొనుక్కోవద్దనే సజెస్ట్ చేస్తాను. ఇంట్లో అన్నుండిగా ఇక్కడికి వచ్చి కొనుక్కోవడం అవసరమా చెప్పండి. 35, 19 అలా ఎంత తక్కువ అనిపించినా మనం అన్నీ కొనేసరికి 100-200 దాటేస్తుంది. ఇంకా నేను క్యారెట్ బీట్రూట్ గ్రేట్ చేసుకోవడానికి ఒక గ్రేటర్ వెతుకుతున్నా. ఇదేమో 79 రూపీస్ ఉంది, ఇంకా తక్కువ కాస్ట్లో ఏం లేవు. సో నేను ఎక్కువ వాడను, బట్ యూస్ చేయాలా వద్దా, కొనాలా వద్దా అని అనుకున్న ఫ్రెండ్ అడిగైతే ఈ నైఫ్స్ను ఆ గ్రేటరు కొనేసాను లాస్ట్కి. నేను అసలు ఏం కొనకూడదు అనుకుంటూ వెళ్ళి మరి కొన్నాను. ఇంకా తర్వాత ఏమో ఇవన్నీ చూస్తున్నాం డెకరేషన్ ఐటమ్స్. సో మాకు కొత్త ఇల్లులో యూజ్ అవుతాయి కదా అని లాస్ట్కి అయితే షాపింగ్ అంతా అయిపోయినాక బయటకు వచ్చి ఏదో ఒకటి తినడం అయితే కంపల్సరీ కదా. సో మోమోస్ తిన్నాము. డిమార్ట్ బయట స్టాల్స్ ఉంటాయి కదా, అక్కడ ఫుడ్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ ఇక్కడ దోశ అయితే తిన్నాము. మేము అడిగింది కార్న్ దోశ అయితే మష్రూమ్ దోశ ఇచ్చారు. సో ఇది కొంచెం డిసప్పాయింటింగ్గా తిన్నాము. బట్ ఇంకేం చేయలేం కదా, ఇంకా వేడివేడిగా అలా తినేసాము. ఇంకా నెక్స్ట్ ఏమో ఒక కేఫ్కి వెళ్ళి చాకోలావా కేక్ అండ్ ఒక మిల్క్ షేక్ అయితే తాగేసాను. ఇంతే. వ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.